పడుదును. కాబట్టి ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, ఆయన ఒక శక్తి ద్వారానే మనలో ఉన్న ప్రతి బలహీనతలు సంపూర్ణమవుతున్నాయి కదండి. మరి దేవుడు నిజంగా అండి ఈరోజు నీ పక్షంగా ఉండి నీ బలహీనతలన్నిటి నుంచి పరిపూర్ణం చేయబోతున్నాడు. నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు, నీకు జ్ఞానం ఇవ్వబోతున్నాండి. నీ బలహీనతలన్నిటి నుంచి ఏం చేయబోతుందండి దేవుడు. మరి నువ్వు అనుకుంటున్నావు నేను బలహీనుడిని, ఈరోజు నాకు తోడుగా ఎవరు లేరు, నేను ఏం చేయాలి, మరి ఎలా చేయాలి కదండి. ఒక ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ చేస్తున్నావు కదండి, నువ్వు బలహీనురాలివి. ఈ బిజినెస్ నేను ఎలా చేయాలి, మరి నాకు లాభం ఎలా వస్తుంది అని చెప్పేసి నువ్వు ఆ విషయంలో బలహీనతగా కలిగి ఉన్నావేమో, నా వల్ల కాదని చెప్పేసి బాధపడుతున్నావేమో. కానీ దేవుడు ఏమంటుండో, ఆడ ఉన్న చోట కదా నువ్వు ఏదైతే బిజినెస్ చేస్తున్నావో ఆ చోట నేను నీకున్నాను. నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు, కానీ నేను ఎలా చేయాలి, ఏం చేయాలో నేను తెలియపరుస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. కాబట్టి దేవుడు